వెల్కమ్ టు భరోసా న్యూస్. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం. రాష్ట్రంలో కురుస్తున్న అకాల వర్షాలను కొనుగోలు కేంద్రాలు చెరువులు తలపించడంతో ఆందోళన చెందుతున్న రైతులు. మద్యం మత్తులో వీరంగం సృష్టించిన పాత గుంటూరు కానిస్టేబుల్. మలేషియా జైల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులను విడుదల చేయించిన కేటీఆర్. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ చేతుల మీదుగా అమృత్ భారత్ స్టేషన్ల ప్రారంభం. పాల్గొన్న కోమటిరెడ్డి. ఇక వివరాలకు వెళ్తే, కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి సీఎం చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు సమర్పించారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరిన విశాఖపట్నం 41వ వార్డు టీడీపీ కార్పొరేటర్ గోడిగుడ్ల పూర్ణిమ శ్రీధర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, విశాఖ జిల్లా అధ్యక్షులు కేకే రాజు, విశాఖ సౌత్ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ ఈ సందర్భంగా ఆమెను కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగన్ 500 మంది అన్నదాతలు చనిపోతే రేవంత్ రెడ్డి అందాల పుట్లు బిజీగా ఉన్నాడు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొత్తం కమిషనర్ల మీదనే నడుస్తోంది. రేవంత్ రెడ్డికి రైతుల సమస్య మీద రివ్యూ చేసే సమయం లేదు, కానీ అందాల పుట్ల మీద ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నాడు. వడ్లు కొనేటోడు లేడు, కొన్నోడు తరలించేటోడు లేడు. అడుగుదామంటే స్థానిక నాయకులు అసలు పత్తకే లేరు అని కేటీఆర్ అన్నారు. 500 మంది కొంప ఉసురు తీసుకున్నావు, వాళ్ళ కొంప కొల్లేరు చేసినావు. 500 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకుంటే ముఖ్యమంత్రి గారు అందాల పోటీలో బిజీగా ఉన్నాడు. రివ్యూ చేసే టైం లేదు. కల్లాల వడ్లు అట్లే ఉన్నాయి, కొనటోడు లేడు, కాంట పెట్టేటోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. ఇప్పటికే అమ్మిన కాడికి పాపం మిల్లర్లకు అమ్ముకున్నారు. ఇప్పటికే 40-50% అమ్ముకున్నారు. ఆడనో ఇన్నో 10% 20% కొన్నారు, కానీ దాన్ని పట్టించుకున్నోడు లేడు. వానలు పడుతున్నాయి, కల్లాలల్లా వడ్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉన్నది. ధాన్యం మొలకలెత్తి రైతు ఆగమై రోడ్డు మీద పడే పరిస్థితి ఉన్నది. అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు. అడుగుదాం ఎవరినన్నా అంటే ఊళ్ళో సర్పంచ్ లేడు, ఎంపీటీసీ దిక్కు లేడు, జెడ్పీటీసీ లేడు, కౌన్సిలర్ లేడు. కాంగ్రెస్ అని పట్టుకుందామంటే కాగడ పెట్టి ఎతికిన వాడు దొరుకుతలేడు. ఎందుకు బిజీగా ఉన్నారు? ఏడ బిజీగా ఉన్నారు? కాగితాలు పట్టుకొని సెక్రటేరియట్ చుట్టూ గిర్ర 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 తిరుగుతున్నారు. ఏందిరా అంటే ముఖ్యమంత్రి చెప్పిండు నాకు ఓ పని తెచ్చుకోమన్నాడు, మా మంత్రి చెప్పిండు పని తెచ్చుకోమన్నాడు, 4 పైసలు మిగులుతాయన్నారు. ఇక పాత బాకీలు ఏమైనా ఉంటే పాత బిల్లులు ఏమైనా ఉంటే తెచ్చుకోమన్నారు, ఇస్తామన్నారు, కమిషన్లు తీసుకోమన్నారు. ఒకటే పనులు ఉన్నది ప్రభుత్వం మొత్తం. కమిషన్లు కమిషన్లు కమిషన్లు, 20% కమిషన్లు, 30% కమిషన్లు. భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ 36వ వర్ధంతిని పురస్కరించుకొని ఎంజిఎం సెంటర్లోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు గోపాల్ నవీన్ రాజు, మాజీ ఎమ్మెల్సీ పుల్ల పద్మావతి, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించి అనంతరం ఎంజిఎం ఆసుపత్రిలో పేషెంట్లకు పండ్ల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పుల్ల పద్మావతి, టీఎస్సీ సేల్ స్టేట్ కన్వీనర్ శుభాపాక సదానందం మాట్లాడారు. అందరూ
ఈ దండన రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కొండ సురేఖ గారి ఆదేశాల మేరకు రాజీవ్ గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించుకొని మరి పక్కనే ఉన్న ఎంజిఎం పేదల ఆసుపత్రి ఆ నిరుపేదలకు పళ్ళు పంచడానికి ఇక్కడ రావడం జరిగింది. రాజీవ్ గాంధీ బ్రతికుంటే ఈ దేశం ఇంకా వేరే రకంగా ఉండేది. కానీ ఆయన బ్రతికిన నాళ్ళు ఆయన టెక్నాలజీ విషయంలో మరి పేద బడుగు వర్గాల గురించి ఆయన ఆలోచించడం జరిగింది. ఇప్పుడు పల్లెలు ఈ ఫోన్లు, ఈ కరెంటు, మరి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఆయన ముందు చూపుతోనే రావడం జరిగింది. సో ఆయన చనిపోయిన దినోత్సవాన్ని సద్భావన దినోత్సవంగా కొన్ని వారాలు చేసేవాళ్ళము. టెర్రరిజానికి అగెనెస్ట్గా ఆ రోజు తీసుకోవడం జరుగుతుంది. అందరూ కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు చేసిన త్యాగానికి ఈ రాష్ట్రంలో ప్రజలు మన రేవంత్ రెడ్డి అన్న నాయకత్వాన్ని బలపరిచి ఇక్కడ కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. ఏ అయితే ఆశయాలతోటి, ఏ అయితే నమ్మకాలతోటి మాకు అధికారాన్ని ఇచ్చారో అవన్నిటినీ ప్రాణాలు ఒడ్డైన పర్లే మా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల ఇంటికి వాళ్ళ బ్రతుకులు బాగుపడడానికి మేము ఇచ్చిన మాటలన్నీ మేము నెరవేర్చుకుంటామని ఈ ద్వారా తెలియజేసుకుంటూ 1991-92లో రాజీవ్ గాంధీ గారి విగ్రహం పుల్లా భాస్కర్ గారి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉండే నేనుండి అప్పుడు మేడం సురేఖ గారు ఉండే, గుండమురల్ సాబ్ ఉండే. ఇక్కడ విగ్రహం పెట్టాలనే సందర్భంలో ఆ గుడ్లగావ్ కాడ పెట్టాలి, ఈ మెయిన్ రోడ్లో పెట్టద్దని చెప్పి అప్పుడు ఉన్నటువంటి ఒక వర్గం చేస్తే ఇప్పుడున్న మంత్రులు పురుషోత్తం రావు గారు, రంగారావు గారు, కేంద్ర మంత్రి కమలోద్దీన్ అహ్మద్ గారు, ఎంపీ సురేందర్ రెడ్డి గారు, గుండా దంపతులు కూడా ఉండి వీరంతా కూడా ఉండి చేయడం జరిగింది. 92 ఆ రోజు శంకుస్థాపన చేసి ఇట్లా చేయడం జరిగింది. రామగుండం రీక్రియేషనల్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిఖని పట్టణ ప్రధాన చౌరస్సులో ప్రతిరోజు 1000 మంది మజ్జిగ పంపిణీ చేసే కార్యక్రమం గురువారం 22 రోజులకు చేరుకుంది. రామగుండం రీక్రియేషనల్ క్లబ్ సభ్యులు సింగరేణి సంస్థ రామగుండం ఏరియా 2 OCP 3లో ఈపీ ఆపరేటర్గా పనిచేస్తున్న చల్ల రాజేందర్ రెడ్డి తన పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని సహకరించారు. రిక్రియేషన్ క్లబ్ వైస్ ప్రెసిడెంట్ లాస్ట్ ఈ మంత్ 1వ తారీఖు నుంచి ఈ రోజుకి 22 మజ్జిగ వితరణ కార్యక్రమం పెట్టుకున్న రిక్రియేషనల్ క్లబ్ తరఫున రోజు కుక్కల చొప్పున కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇవాళ గౌరవులు చల్లా రాజిరెడ్డి గారు ఈపీ ఆపరేటర్ గారి బర్త్డే సందర్భంగా మజ్జిగ పంపిణీ జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి ఒక్కరు వాళ్ళ బర్త్డేలకు ఏదైనా ముఖ్యమైన దినాలకు ప్రజాసేవలో భాగంగా ఇంకెన్నెన్నో కార్యక్రమాలు చేయాలని అందరినీ మొదలైన వాళ్ళని ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. రామగుండం రీక్రియేషన్ క్లబ్ వాళ్ళు ఒక మంచి ఆలోచనతోటి ఎండాకాలం నిమ్మకాయ చల్ల అనేది చాలా మంచిది, మన ఆరోగ్యానికి మంచిది, ఎండా దెబ్బ నుంచి కాపాడుతుంది. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు రామగుండం రీక్రియేషన్ క్లబ్ వాళ్ళు చేయడం హర్షణీయం. వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. కేసీఆర్కు కాళేశ్వరం కమిషనర్ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ బీజేపీ నాటకం భాగంగానే నోటీసులు ఇచ్చారని, వాటికి ధైర్యంగా ఎదుర్కొంటామని, 15 నెలల పాలనలో కమిషన్లు తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని దుయ్యబడ్డారు. కమిషన్ల నుంచి ప్రజల దృష్టికి మళ్లించడానికే కేసీఆర్ నోటీసులు ఇచ్చారని విమర్శించారు. 6 గ్యారంటీలు, తులం బంగారం, 4000 పెన్షన్ ఏమయ్యాయని నల్గొండలో ప్రశ్నించారు కేటీఆర్. ప్రయత్నం ఏదైతే ఉందో ప్రజలకు వాస్తవాలు తెలుసు. మాకు ఈ దేశంలోని చట్టాల మీద, న్యాయ వ్యవస్థ మీద మాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది.
తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని మాత్రం తప్పించుకుందామనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే కమిషన్ల పేరిట, కాలయాపన పేరిట, కమిటీల పేరిట తామిచ్చిన 6 గ్యారంటీలు, 420 హామీలు, వాటిని ప్రజల దృష్టి వాటి నుంచి పక్కకు తీసుకుపోయే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో వదిలిపెట్టే సమస్య లేదు. ఎప్పుడు ఇస్తావు నెలకు 2500 అని రాష్ట్రంలోని 1,68,00,000 మంది ఆడబిడ్డలు అడుగుతూనే ఉంటాం. అట్లాగే ఎప్పుడు ఇస్తావు తులం బంగారం అని ఇవాళ పెళ్లిళ్లలో ఉండే ఆడబిడ్డల తల్లిదండ్రులు అడుగుతున్నారు, వదిలిపెట్టాం. ఎప్పుడు ఇస్తావు 4,000 పెన్షన్ అని చెప్పి ఇవాళ రాష్ట్రంలోని పెద్ద మనుషులు అడుగుతున్నారు, వాళ్ళ తరపున అడుగుతూనే ఉంటాం. అట్లాగే ప్రతి ఒక్క హామీని అమలు చేసేదాకా వదిలిపెట్టాం. మీరు ఎన్ని నోటీసులు ఇచ్చినా, ఎన్ని డ్రామాలు ఆడినా అవన్నీ కూడా తప్పకుండా దూది పింజల్లాగా తేలిపోతాయనే మాట కూడా తప్పకుండా చెబుతూ, ముమ్మాటికి న్యాయము ధర్మము గెలుస్తుంది, ముమ్మాటికి తెలంగాణకు మేలు చేసిన వాళ్ళని ఆ దేవుడు కాపాడతాడు. మీరు ఎన్ని చిల్లర ప్రయత్నాలు చేసినా, వచ్చి 17 నెలల నుంచి మీరు చేస్తున్నాయని చిల్లర ప్రయత్నాలే, ఈ కమిషన్ అని, ఆ కమిషన్ అని, ఈ ఎంక్వైరీ అని, ఆ ఎంక్వైరీ అని. అందుకే నేను చెప్పేది, ఈ 3D మంత్రం ఎక్కువ రోజులు నడవదు. ఈ డిసెప్షన్, డిస్ట్రాక్షన్ అనే మీ ఆలోచన ఏదైతుందో. నిరుపేద యువతి వివాహానికి వ్యాల హరీష్ రెడ్డి ఫౌండేషన్ చేయుత. పేదవారికి నేనున్నానని అండగా నిలుస్తున్న వ్యాల హరీష్ రెడ్డి. బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు వ్యాల హరీష్ రెడ్డి రామగుండం నియోజకవర్గంలో నిరుపేద కుటుంబాలకు ఆర్థికంగా ఆదుకుంటూ అండగా నేనున్నానని నిలుస్తున్నారు. రామగుండం కార్పొరేషన్ 8వ డివిజన్ పరిధిలో తల్లిదండ్రులు లేని నిరుపేద యువతి తహేరా వివాహానికి నానమ్మ తాతలు నిర్వహిస్తున్నారని, వారి కుటుంబానికి ఆర్థిక సాయాన్ని అందించాలని విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి ఆదేశాలతో బీఆర్ఎస్ నియోజకవర్గ అధికార ప్రతినిధి ఎండి రజిత్ పాషా ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి, మాజీ కోఆపరేటర్ సభ్యులు తస్లీం బాను హాజరై యువతి కుటుంబానికి 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మరి ఈ వీడియో చూసి వ్యాల హరీష్ రెడ్డి గారు స్పందించి ఈరోజు మరి నిరుపేద కుటుంబానికి చెందినటువంటి ముస్లిం అమ్మాయికి 10,000 సహాయం చేశారు. మరి యావత్తు ముస్లిం సమాజం తరఫున మేము మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. రానున్న రోజుల్లో మీరు మరెన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని మేము ప్రార్థిస్తున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర నాయకులు విహెచ్ఆర్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు వ్యాల హరీష్ రెడ్డి గారి అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక 8వ డివిజన్ జిఎం కాలనీలో నిరుపేద అమ్మాయి అయినటువంటి స్వర్గీయ మొహమ్మద్ తాజ్ గారి కూతురికి వాళ్ళ అన్నగారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే అన్నగారు స్పందించి మనకు ఆర్థిక సాయంగా ఎంతో కొంత సాయం చేయాలని గొప్ప ఆలోచనతోని వాళ్ళ 10,000 రూపాయలు వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళ పెద్ద దిక్క ఆ పాపకి అన్నీ చేస్తున్న సందర్భంలో అన్నగారు చాలా గొప్పగా సహృదయంతో వీళ్ళకి సాయం చేయడం జరిగింది. అలాగే మనం చూసినట్లయితే రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం వ్యాల హరీష్ రెడ్డి అన్నగారు ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ రామగుండం నియోజకవర్గ ప్రజల కోసం ఆలోచించుకుంటూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దేశంలో దూర ప్రాంతంలో ఉండి కూడా అన్న ఇక్కడ ప్రజల కోసం ఆలోచించడం చాలా ఇక్కడ ప్రజలు చేసుకున్న అదృష్టం. అనేక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఆటో కార్మిక సోదరులకి మొన్నటికి మొన్న సాయం చేయడం, అలాగే మా మైనార్టీ సోదరులకి, మైనార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ఎప్పుడైనా కూడా ఏ ఆపద వచ్చినా, ఏ పెళ్లికైనా కూడా పేదింటి వివాహానికి ఒక పెద్ద దిక్క, ఒక పెద్ద అన్నలాగా, పెద్ద మేనమామలాగా ఇంటికి ఎక్కడ అడిగినా కూడా అక్కడ సాయం చేయడం జరుగుతుంది. రానున్న రోజుల్లో అన్నయ్యకి మరి కొంచెం మనమందరం బలం చేకూరుస్తాం. ఇలాంటి సాయం చేసినందుకు ధన్యవాదాలు. ఇట్లా ఓపెన్ బాబే చూడండి తప్పదు ముందు చెప్తారా మనం ఇట్లా కొంచెం కింద కనబడరా, అది ఉల్టా ఉంది. కేసీఆర్కు కాళేశ్వరం కమిషనర్ నోటీసులు ఇవ్వడంపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు. కాంగ్రెస్ బీజేపీ నాటకం భాగంగానే నోటీసులు ఇచ్చారని, వాటికి ధైర్యంగా ఎదుర్కొంటామని, 15 నెలల పాలనలో కమిషన్లు తప్ప కాంగ్రెస్ చేసిందేమీ లేదని దుయ్యబడ్డారు. కమిషన్ల నుంచి ప్రజల దృష్టికి మళ్లించడానికే కేసీఆర్ నోటీసులు ఇచ్చారని విమర్శించారు. 6 గ్యారంటీలు, తులం బంగారం, 4,000 పెన్షన్ ఏమయ్యాయని నల్గొండలో ప్రశ్నించారు కేటీఆర్.
దిగుతాయి పైన సొంత వారిని చూడగానే కన్నీళ్లు ఆపుకోలేకపోయారు. మలేషియా జైల్లో మగ్గుతున్న తెలంగాణ వాసులను విడుదల చేయించిన కేటీఆర్, సొంత ఖర్చులతో మలేషియా న్యాయ పోరాటం చేసి తెలంగాణ బిడ్డలను విడిపించిన కేసీఆర్. గుంటూరు మద్యం మత్తులో వీరంగం సృష్టించిన పాత గుంటూరు కానిస్టేబుల్. రాత్రి మిర్చి యార్డ్ సమీపంలో శ్రీరామ్ నగర్ వద్ద మార్గం మధ్యలో డివైడర్ ఢీకొట్టిన పాత గుంటూరు సిఐ సోమయ్య కార్ డ్రైవర్గా పనిచేస్తున్న కానిస్టేబుల్ ఘటన బయటికి రాకుండా గోప్యంగా ఉంచిన పోలీసులు. ఎదురు ఇంకో రాయింది బండికి. రాయి లేకపోతే ఆడు ఉంటాడు పోయి ఆ రాయి ఉంది కాబట్టి ఇప్పుడు మనోడు ఉన్నాడు. ఇప్పుడు మేము లాక్ దిమ్మంటే తీయలేదు కా. నువ్వు ఎవరు ఫోన్ చేసావు? ఎవరో ఫోన్ చేసావు? మేము లాక్ దిమ్మంటే తీయలేదు ఇప్పుడు దాకా. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబల కేశవరావుతో పాటు 28కి పైగా మావోయిస్టులను హత్య చేసిన ఫాసిస్టు చర్యలు ఖండించండి. ఐ కృష్ణ ఐఎఫ్టీసీ రాష్ట్ర అధ్యక్షులు ఈ నరేష్, జిల్లా సహాయ కార్యదర్శి న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ అడవుల కార్పొరేటర్లు అప్పగించే లక్ష్యంలో మోదీ సర్కార్ తలపెట్టిన ఆపరేషన్ కంగారు నేడు హత్యాకాండకు వ్యతిరేకంగా గోదావరిఖని చౌరస్సులో సిపిఐ న్యూ డెమోక్రసీ పెద్దపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఐఎఫ్టీసీ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ, సిపిఐ న్యూ డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి ఈ నరేష్లు మాట్లాడారు. విధానాలు ఇవాళ మొత్తం ప్రజా వ్యతిరేక విధానాలు, కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి దండకారణ్యం, మధ్య భారతంలో ఉన్నటువంటి ఆదివాసులపై హత్యాకాండను కొనసాగిస్తుంది. ఆదివాసులకు అండగా నిలబడి అక్కడ ఏ కార్పొరేట్ శక్తులైతే 29 రకాల
ఖనిజ సంపదను దోచుకోవడానికి ఇవాళ ప్రయత్నం చేస్తున్నారు కార్పొరేట్ శక్తులు. వారికి అండగా భారత ప్రభుత్వం మోడీ, అమిత్ షాలు నిలబడ్డారు. ఆ రకంగా నిలబడి ఇవాళ ఆదివాసులకు అండగా నిలబడినటువంటి మావోయిస్టు పార్టీని తుదముట్టించడానికి ఆదివాసులను చంపుతూనే ఒకవైపున మావోయిస్టులను కూటకపు ఎన్కౌంటర్ల పేరుగా చంపుతున్నారు. నిన్నటికి నిన్న ఏదైతే బీజాపూర్ జిల్లా, ఛత్తీస్గఢ్ దగ్గర ఉన్నటువంటి బీజాపూర్ జిల్లా నారాయణపూర్లో కూటకపు ఎన్కౌంటర్లు జరిపి 26 మంది గిరిజనులు చంపివేయబడ్డారు. అందులో ఆ పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి 50 ఏళ్ల నుంచి ప్రజల కోసం అజ్ఞాతవాసంగా పోరాడుతున్నటువంటి నాయకుడిని అనారోగ్యంతో ఒరిస్సాలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే ఒక రహస్యంగా అక్కడ ఉన్నటువంటి మఫ్టీ పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి తీసుకెళ్లి దండకారణ్యంలో కాల్చి చంపి ఇవాళ బూటకపు ఎన్కౌంటర్ను, హత్యాకాండను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాంటి కట్టుకథలు అనేకం ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో జరుగుతూనే ఉన్నాయి. కనుక పౌరులుగా మేమందరం కూడా మా పార్టీ సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ దీన్ని ఖచ్చితంగా ప్రజలకు వివరించి దీన్ని తీవ్రంగా ఖండించాలనేటువంటి ఒక పిలుపునిచ్చింది. కనుక భారత ప్రభుత్వం వెంటనే ప్రజా యుద్ధం ఏదైతే జరుగుతుందో దానిపై మీరు చర్చలు చేయండి, శాంతి చర్చలను జరపండి, యుద్ధాన్ని మీరు ఆపండి, దండకారణ్యంలో మోహరించినటువంటి పారా మిలిటరీ బలగాలన్నింటినీ కూడా మీరు ఉపసంహరించుకోవాలని మేము కోరుతున్నాం. జెర్సన్ నాయక్ను ప్రశంసించిన కేటీఆర్ ఉపాధి కోసం గత సంవత్సరం ఆదిలాబాద్ జిల్లా కాడెం మండలం, లింగాపూర్, దుస్తారాబాద్ మండలం, ముల్యాల గ్రామాలకు చెందిన 6 వ్యక్తులు మలేషియాకు వెళ్లారు. అయితే ఆ కారణంగా అరెస్టు అయి జైలుపాలయ్యారు. ఈ విషయం తన దృష్టికి రావడంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ నేత ఖానాపూర్ ఇన్ఛార్జ్ ముఖ్య జెర్సన్ నాయక్కి మాట్లాడి వారి విడుదలను ప్రయత్నించడం కోరారు. ఈ విషయం బాధితుల కుటుంబాలకు కలిపి కేసీఆర్ ఖానాపూర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ముఖ్య జెర్సన్ నాయక్ వారి పరిస్థితిని తెలుసుకున్నారు. చాలా మంది దగ్గరికి తిరిగినారు, చాలా మందిని చేసారు ఇప్పుడున్న ప్రజెంట్ లీడర్ల దగ్గరికి. కానీ ఏ ఒక్క లీడర్ స్పందించలేడు, మాట్లాడలేడు, ఏది మాత్రం వెళ్ళిపోయలేడు. నా భార్య పిల్లలు ఏడిసి చేసి జాన్సన్ అన్న దగ్గరికి పోయి అక్కడ వాళ్ళ పరిస్థితి గిట్లుంది, గిట్ల సంగతి, వాళ్ళని ఎట్లా చేసి ఇంటికి తీసుకురా, మా పిల్లలకు అప్పయిపో అని చెప్పేసి చెప్తే మా పిల్లల కన్నీళ్ళు, నా భార్య కన్నీళ్ళు చూసి అతను మా దగ్గరకు వచ్చి జాన్సన్ అన్న 2 నెలల కింద 3 రోజులు నీడదాగారం వదిలేసి అడ్వకేట్ను పెట్టి అక్కడ ఒక మనిషిని నిర్మించి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మా దగ్గరికి, మలేషియాలో ఉన్న వ్యక్తులకు కూడా మేము ఉన్న జైలుకు అలవట్లేదు. అక్కడ ఉన్న జైలు అంత కఠినమైన జైలు. అలాంటి జైళ్లకు జాన్సన్ అన్న లోపలికి వచ్చి మా దగ్గర అర్ధగంట కూర్చుండి మా బాధలు మొత్తం మేము చెప్పినాయని ఇని చేసి, మీరు టెన్షన్ పడకూరి, నేనున్నా మీకోసం, ఎంత డబ్బు ఖర్చు అయినా కానీ మిమ్మల్ని తీసుకుపోయి మీ పిల్లలకు, మీ భార్యకు అప్పచెప్పే బాధ్యత నాది, మీరు టెన్షన్ పడకూరి, కొద్దిగా తినుకుంటా మీరు మంచిగా ఉండూరి, మరీ దారుణం అయినరు, ఎట్టి పరిస్థితుల్లో మిమ్మల్ని తీసుకుపోతా అని మాట ఇచ్చిండు. 4 రోజులు వెనకన్నా ముందో తీసుకుపోతా, టెన్షన్ పడకూరు అని చెప్పిండు. మాకు ఆ రోజు భరోసా కలిగింది. అప్పటిదాకా నమ్మకలేదు, మేము ఇండియాకి వస్తాము, మా భార్య పిల్లల్ని కలుసుకుంటామని. ఆ వరకు మాకు లాస్ట్ అనుకున్నాం, ఇక మలేషియాలో చచ్చిపోతామన్న ఆశ ఉండే. ఆఖరికి అయితే ఇక మనకి ఎప్పుడైతే వచ్చి జాన్సన్ అన్న కలిసిండో ఆ రోజు మాకు కొద్దిగా విశ్వాసం, నమ్మకం అనేది కలిగింది. ఎట్టి పరిస్థితులు వచ్చి మేము పిల్లలు కలుసుకుంటాము, అన్న మమ్మల్ని తీసుకుపోతాడనే నమ్మకంతో అని బుక్కడ తినుకుంటూ అట్లా ఇట్లా ఉన్నాం. అటు చేసి మళ్ళీ 2 నెలల తర్వాత మొన్న వచ్చి ఇంత తగినంత రాత్రి పగలు అనకుండా కష్టపడి తిరిగి అతను సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని మళ్ళీ అడవిగడితో మాట్లాడి మమ్మల్ని బయటకు తీసి 4 రోజులు కూర్చొని తినబెట్టి మమ్మల్ని అన్ని రకాల పేపర్లు తయారు చేసి, ఎంఎస్సీ నుంచి పాస్పోర్ట్లు, అవుట్ పాస్పోర్టు, ఇమిగ్రేషన్ పనులు, టోటల్ పనులు కంప్లీట్ చేయించి ఎలాంటి మాకు టెన్షన్ లేకుండా అతను ఇంబటి ఉండి చెమటాలు అడుపుకొని నాదిరి పగలు నిడద లేకుండా 3 రోజులు సరైన అన్నం తినలేడు, నిడదపోలేడు మా కోసం. ప్రతి ఆఫీసుల చుట్టూ తిరిగి వాళ్ళ ముగ్గురిని చుట్టూ తీయాలని మస్తు ప్రయత్నించాడు. ఇక్కడ ఈ దగ్గర మలేషియా ఒక 20 లక్షల దాకా ఖర్చు అయింది టోటల్ ఇప్పటి వరకు. ఇంకా 5 లక్షలు ఖర్చు అయితే వాళ్ళు ఇండియాకి వస్తారు, ఇంకా ముగ్గురు. ఇప్పుడు 20 లక్షలు ఖర్చు అయింది, ఓన్లీ ముగ్గురం వచ్చినాం. ఇంకా 5 లక్షలు అవుతుందా 10 లక్షలు అవుతుందా కన్ఫర్మ్ లేదు. అయినా కానీ ఇంకా ప్రయత్నాలు నడుతూనే ఉన్నాయి. అడవిగట్టు తిరుగుతుంది, అక్కడ ఉన్న మనిషి తిరుగుతుండు, వాళ్ళ కోసం చాలా ప్రయత్నాలు అవుతున్నాయి. వాళ్ళని 6గురిని తీసుకురావాలని అన్నకు చాలా కోరిక ఉండే. కేటీఆర్ సారు సూర్యసేనల వరకు ఇద్దరు కలిసి మాకు జీవితాంతకాలం యాజమారం, వీళ్ళిద్దరి కోసం మేము సాధ్యమైన మటుకు మేము బతుకున్నంతకాలం మా పిల్లలు మేము రుణపడి ఉంటాం, వాళ్ళ కోసం పని చేస్తాం, వాళ్ళ కోసం ఇది చేస్తాం. ఏ విషయంలో అయినా వెనకాడేది లేదు. కేటీఆర్ అన్న, జాన్సన్ అన్న ఎవడన్నా ఏమన్నా ఉన్నా కానీ మేము ఊకుండేది లేదు, దేనికైనా సిద్ధం అవుతాం. మాకు ఇప్పటి వరకు జీవితాంతకాలం మేము మా మీద ఆశ లేకుండే మేము ఇంటికి వస్తామని. ఈరోజు జాన్సన్ అన్న సార్ దయ వల్ల, అన్న దయ వల్ల, కేటీఆర్ సార్ దయ వల్ల నా భార్య పిల్లలకు కలుసుకున్న సంతోషం. నాకు జీవితాంతకాలం అన్నకు నేను రుణపడి ఉంటా. కేసీఆర్ సార్కు, కేటీఆర్ సార్కు అందరికీ జీవితాంతకాలం నేను సేవ చేసుకుంటా. చాలా రూపాయలు ఖర్చు పెట్టిండు, ఆయన సొంత డబ్బులు ఎక్కడ చూడ వెనకాలేడు.
చెప్పిండు, నీ పిల్లలకు నీ భార్యకు నేను మాట ఇచ్చినా ఎన్ని లక్షలు ఖర్చు అయితే అనేది ముఖ్యం కాదు, మిమ్మల్ని ఇండియాకి తీసుకుపోయి మీ ఫ్యామిలీకి అప్పయ్యే బాధ్యత నాదని ఏ రోజైతే మాట ఇచ్చిండో ఇప్పటి వరకు కూడా డబ్బు విషయం లేని కాదు. ఆడికి వచ్చిన రోజు కూడా అన్నాడు, పోలీసు వాళ్ళకు, ఆఫీసర్లకు, అక్కడ ఉన్న ఏజెంట్కు, అడ్వకేట్కు ఎంత డబ్బు అయినా సరే ఖర్చు కానీ బాధలేదు, వీళ్ళని ఇండియాకి తీసుకుపోవాలా, వీళ్ళ ఫ్యామిలీకి అప్పయిపోవాలా. వీళ్ళ భార్య పిల్లలు ఏడుపులు దుఃఖం చూడలేక, మా కోసం మా దుఃఖం చూడలేక అన్న కూడా ఏడ్చిండు మాతో. ఆ రోజు అక్కడ జైల్లో కూడా అన్న కూడా పోలీసు వాళ్ళు షాక్ అయ్యారు, జైలర్లు కూడా షాక్ అయ్యారు. అన్న ఏడుపు చూడలేక అన్న కళ్ళకి వెళ్ళి నీళ్ళు వచ్చినాయి. ఇంత పెద్దోడు మా కోసం అతని కళ్ళకి వెళ్ళి నీళ్ళు వస్తే మేము తట్టుకోలేకపోయినాం. మా పిల్లల కోసం మా కోసం యూజ్ ఇన్ని దగ్గర 25 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు తీసుకొచ్చిండు. ఇప్పుడున్న ప్రజెంట్లు ఉన్న రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థం కోసం వాడుకున్నాడు. మేము ఇది చేసినాం, మేము అది చేసినామని దొంగ పేపర్లు, దొంగ సంతకాలు పెట్టి మీడియాలకు ఇచ్చుకున్నాడు, పేపర్లకు ఇచ్చుకున్నాడు తప్ప ఏ ఒక్క ఉపయోగం లేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళంతా అంత దొంగలు, దొంగతనాల వల్ల అంత దొంగ రాజకీయాలు, దొంగ ఇది చేసాడు తప్ప ఎదుటోడికి వెళ్ళి చేసే రకం కాదు. వీళ్ళని ఒకళ్ళని చేసేటోళ్ళను చేయకుండా వీళ్ళని అనగదొక్కడానికి వాళ్ళు ప్రయత్నాలు చేసి మాకు హెల్ప్ చేసేటోళ్ళను ఇది చేసుడు. మధ్యలో అన్న కొద్దిగా స్లో అవ్వడానికి కారణం కూడా వీళ్ళు దొంగతనాల పేపర్లకు ఇచ్చుకొని అన్నను స్లో చేశారు. లేకపోతే ఇంకా మామూలు ఇంకా 2 నెలల ముందే మామూలు అన్న. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.